దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు తెలుస్తున్నాను. మనం ఈరోజు ప్రార్థన చేయడానికి ముందు పరిశుద్ధ గ్రంథంలో మనము 50వ కీర్తనలు 50 అధ్యాయం 23వ వచనం మనం చదువుదాం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనేను. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం ప్రార్థన చేయడానికి వచ్చిన మనలో ఈ కీర్తనకారుడు ఈ విధంగా చెప్పారు, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు. ఈ కీర్తన రాసింది ఎవరు అంటే, మీరు హెడ్లైన్ మీరు చూస్తున్నట్టే ఆసాపు కీర్తన అని. ఇది ఎవరు రచించిన కీర్తన? ఆసాపు కీర్తన. దేవుని బిడ్డలారా, కీర్తనల పుస్తకములలో ఒక దావీదు మహారాజా రాసిన కీర్తనలు దండిగా ఉన్నాయి. దైవజనుడైన మోసే రాసిన కీర్తనలు 2-3 ఉన్నాయి. సొలొమోను జ్ఞాని రాసిన కీర్తనలు 2-3 ఉన్నాయి. కోరాహు కుమారుల కీర్తనలు కొన్ని ఉన్నాయి. మరియు పేరు లేని కొంతమంది యొక్క కీర్తనలు ఈ కీర్తనల పుస్తకములలో మనకు రాయబడి ఉన్నాయి. మొత్తంగా 150 కీర్తనల్లో ఆసాపు కీర్తనలు దాదాపు 12 కీర్తనలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. అందులో మొదటి కీర్తన ఈ 50వ కీర్తన అని మనం గమనించాలి. ఈ మొదటి కీర్తన 50వ కీర్తన ఆసాపు కీర్తన అని బైబిల్లో చెప్పబడుతుంది. ఈ కీర్తన రచించిన, పాడిన, రాసిన వ్యక్తి ఎవరంటే ఆసాపు. ఈ ఆసాపు ఇదే కీర్తనల పుస్తకములలో 73 నుంచి మీరు బైబిల్లో చూసినట్లయితే 73వ కీర్తనలు ఆసాపు కీర్తన అని మొదలవుతుంది. తర్వాత 74 ఆసాపు కీర్తన, 75 ఆసాపు కీర్తన, 76, 77, 78, 79, 80, 81, 82, 83 వరకు ఆసాపు కీర్తనగా మనము కీర్తనల పుస్తకములలో మనం చూడగలం. మొత్తం మీద 73 నుంచి 83 వరకు 11 కీర్తనలు ఆసాపు రాశాడు. దానితో పాటు 50వ కీర్తన 12వ కీర్తనగా మనము చూస్తూ ఉన్నాం. సో టోటల్గా 50వ కీర్తన ప్లస్ 73 నుంచి 83వ కీర్తనలు అన్నీ కలిపితే 12 కీర్తనలు ఈ ఆసాపు పాడినట్టుగా, రాసినట్టుగా మనం బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంతకీ ఈ ఆసాపు ఎవరు? ఈ ఆసాపుని గురించి మనం కొద్దిగా కొన్ని విషయాలు మనం తెలుసుకొని ప్రార్థనలకి మనం పోదాం. ఈ ఆసాపు దేవుని మందిరములలో స్తుతి యాగమును అర్పించే వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దానికి ముందు ఈ ఆసాప్ అన్న హెబ్రియ పదానికి అర్థం ఏమిటంటే గ్యాదరింగ్ అని చెప్పబడుతుంది. గ్యాదర్, GATHER, గ్యాదర్ అని ఉంది. మూల భాషలో చేర్చువాడు, సమకూర్చువాడు అని అర్థం ఇచ్చే ఆసాప్ అన్న పేరుకి ఆ యొక్క సమకూర్చువాడు అనే అర్థము హెబ్రీ భాషలో మనము చూస్తూ ఉన్నాం. ఈ ఆసాపు ఈ యొక్క కీర్తనలలో ఇలా రాయడానికి ముందు ఆయన ఎవరు అన్న విషయాన్ని మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. ఆసాపు ఒక లేవియ గోత్రమునకు చెందినవాడు. బైబిల్ అట్లనే పరిచయం చేస్తుంది. ఆసాప్ లేవియ గోత్రములో ఆయన పుట్టినవాడు. లేవియ గోత్రంలో పుట్టిన ఆసాప్ దేవుని బిడ్డలారా, మోషే యొక్క కుమారుడను, మోషే యొక్క మనముడును,
ఆ మోషే యొక్క సంతతిలో వస్తున్నటువంటి ఒక వ్యక్తిగా ఆసాపును మనం చూడగలం. బైబిల్ చరిత్రలో ఆసాప్ మోషే యొక్క సంతతిలో వచ్చేవాడుగా మనం చూస్తున్నాం. మోషే లేవీ గోత్రానికి చెందినవాడు. మోషే అన్న అహరోను లేవీ గోత్రమునకు చెందినవాడు. సో మోషే కూడా లేవీ గోత్రానికి చెందినవాడు కాబట్టి లేవీ గోత్రంలోనికి పుట్టినవాడు ఈ ఆసాప్. ఈ ఆసాప్ దావీదుకు స్నేహితుడుగా ఉండడం మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందు మనం ఒకసారి అదుల్లాం గుహను గురించి మనం ధ్యానం చేశాం. కరోనా కాల సమయమున అదుల్లాం గుహను గురించి, అందులో దావీదు మహారాజా రాజా అభిషేకం పొందడానికి ముందు ఆ గుహలో తన్ను ఒక రాజుగా భావించుకొని దర్శనములో రాజుగా ఆ గుహలో కొన్ని నెలలు ఉన్నాడని మనము నేర్చుకున్నాం. అప్పుడు ఆ యొక్క అదుల్లాం గుహలో సౌలుకు భయపడి కొన్ని నెలలు ఆ గుహలో దాగుకొని ఉన్నాడు దావీదు మహారాజా. అలా దాక్కొని ఉన్నటువంటి దావీదు మహారాజా తనతో పాటు కొందరిని తయారు చేస్తూ ఉన్నాడు. అందులో ప్రధానముగా దావీదుకి బంధువులు అక్కడ వచ్చి చేరారు. దావీదుకి చాలా క్లోజ్గా స్నేహితులుగా ఉన్నవారు కొందరు చేరి వచ్చారు. అందులో దావీదుకి దగ్గరగా ఉండే 12 మంది బాడీ గార్డ్స్, సంరక్షించేవారు 12 మంది ఉన్నారని మనము అదుల్లాం గుహలో మనము అప్పట్లో మనం నేర్చుకున్నాం. మీకు జ్ఞాపకం ఉండాలి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. నీకు జ్ఞాపకం ఉందా? ఇప్పుడు నేను చెప్పే విషయాలు అదుల్లాం గుహను గురించి ధ్యానించేటప్పుడు కావాలంటే మన యూట్యూబ్లో అదుల్లాం గుహను గురించి మీరు సెర్చ్ చేయండి. దాంట్లో ఆ మెసేజ్లో నేను ఈ విధంగా చెప్పగలుగుతాను. దేవునికి స్తోత్రం. దావీదు దగ్గర 12 ఉన్నారు. అందులో ఈ 12 దావీదుకి సన్నిహితులు. అందులో ప్రధానుడు ఎవరంటే ఆసాప్. హల్లెలూయా. సో ఈ ఆసాప్ అన్న వ్యక్తి దావీదుకి చాలా క్లోజ్గా ఉన్న ఒక స్నేహితుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈ ఆసాప్ మనం బైబిల్లో చూసినట్లయితే ఈ పేరుకు తగినట్టుగా అందరినీ సమకూర్చేవాడుగా ఈ ఆసాపు ఉండడం మనము చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటంటే ఎవరైతే విశ్వాసములో నుండి తొలగిపోతున్నారో, వెనకబడిపోతున్నారో, పడిపోతున్నారో, బలహీనుడు అవుతున్నారో అటువంటి వారిని చేరదీసి బలపరిచేవాడుగా ఈ ఆసాపు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. సో ఆ పేరుకి అర్థం ఏమిటంటే సమకూర్చువాడు. దేవుని యొక్క సహవాసంలో మనము కూడా బలహీనమైన విశ్వాసులను మనం త్రోసివేయకుండా వారిని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధానంలో మనం ఏం చేయాలి? వారిని సమకూర్చాలి, వారిని మనం చేర్చాలి. ఆసాపుకి ఈ యొక్క మంచి స్వభావం దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక క్వాలిటీ. ఈ ఆసాప్ దావీదు దగ్గర సంరక్షణలో ఉన్నాడు. దావీదుకి చాలా క్లోజ్గా సన్నిహితులుగా ఉన్నాడు. అలాంటి ఆసాపు ఏం చేశాడంటే మనము మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయంలో మనం పోదాం. అక్కడ ఆసాపును గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం. చూడండి, 6వ అధ్యాయంలో 31, 32వ వచనం మనం చదువుదాం. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తర్వాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారము యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచు ఉండిరి. హల్లెలూయా. ఈ 31, 32 వచనములలో దావీదు మహారాజా యెహోవా మందసం పెట్టెను దావీదు పురమునకు తీసుకొని వచ్చి అక్కడ ఒక స్థలమును ఏర్పాటు చేసి యెహోవా మందసమును దావీదు నిర్మించిన గుడారంలో ఉంచాడు. ఇప్పుడు యెహోవా మందసము దావీదు నిర్మించిన గుడారంలో ఉండగా ఇంతకు మునుపు మోషే
వేసిన గూడారము ప్రకారము కాక దావీదు మహారాజా ఏం చేస్తాడంటే, దేవుడు ఆయనకిచ్చిన ప్రేరేపణ చొప్పున మోసే గూడారమును ఆవరణము, పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలం అని 3 భాగములుగా మోసే ఏర్పాటు చేస్తే, దావీదు మహారాజా ఆవరణము, పరిశుద్ధ స్థలం అని 2 భాగముగా దానిని క్లుప్తముగా ఏర్పాటు చేశాడు. తర్వాత దావీదు ఏఫోదును ధరించుకున్నాడు. ఒక లేవి గోత్రమునకు చెందిన యాజకుడే ఏఫోదును ధరించుకోవాల్సింది. కానీ దావీదు మహారాజా ఆ యాజకుడు ధరించవలసిన ఏఫోదును తాను ధరించుకొని యెహోవా కోసం దేవుని యొక్క మందిరములో ఒక సంగీత సేవను ప్రారంభిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఫస్ట్ మొట్టమొదటగా దేవునిని సంగీతముతో ఆరాధించే ఏకైక వ్యక్తి ఎవరంటే దావీదు మహారాజు. గట్టిగా చెప్పండి. దావీదు మహారాజనే సంగీత సేవను ఏం చేస్తున్నారంటే ఆయన నియమించుచున్నాడు. అలా సంగీత బృందాన్ని దావీదు తయారు చేసి గాయకులను అనేక మందిని దావీదు ఏం చేస్తున్నాడు, నిలబెడుతున్నాడు. అందులో ఎంతో మంది పేర్ల వివరణ ఈ 6వ అధ్యాయములలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. అలా రాసేటప్పుడు ఆ సంగీత సేవకులకు దావీదు నియమించిన వారి యొక్క లిస్టులో చివరిగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి వేరెవరు కాదు. 39వ వచనములో ఆ వ్యక్తి పేరు చెప్పబడుతుంది. హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి పక్కన నిలుచువాడు. అంటే ఆ హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి పక్కన నిలుచువాడు. ఈ ఆసాపు బెరేకియా కుమారుడు, బెరేకియా షిమ్యా కుమారుడు అని పరిశుద్ధ గ్రంథం మనకు ఆసాపును పరిచయం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే దావీదు ఒక సంగీత సేవను, ఒక మ్యూజిక్ మినిస్ట్రీని పరిశుద్ధ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములలో దావీదు తాను ఏర్పాటు చేసినటువంటి యెహోవా మందస పెట్టి ఉన్న గూడారములో ఈ సంగీత బృందమును, సేవను ప్రారంభిస్తూ ఉన్నాడు. అలా సంగీత బృందములలో పాటలు పాడే ఆ యొక్క గ్రూపులో చివరిగా ఉండే వ్యక్తి ఎవరంటే మనం చూస్తున్నాం ఈ ఆసాపు. హల్లెలూయా. అంటే దేవుని మందిరములలో అతడు చివరిగా ఉన్న ఒక వ్యక్తిగా అక్కడ నిలబడుతున్నాడు. మరి ఆసాపు దేవుని యొక్క పరిచర్యలో, అంటే దేవుని యొక్క గూడారములో దావీదు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సంగీత సేవలో, ఆ సంగీత సేవలను ఆచరించుటకై అందరూ సహకరిస్తూ ఉంటే, దేవునిని స్తుతించుటకును, దేవునిని మహిమపరచుటకును, దేవునిని సాష్టాంగముగా నమస్కరించుటకును ఈ బృందమును దావీదు తయారు చేస్తున్నాడు. దానితో పాటు నాట్యములు ఆడే వారిని కూడా ఫస్ట్ మొట్టమొదటగా దావీదే ఆ పరిచర్యను స్టార్ట్ చేస్తున్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం అనేక చోట్ల ప్రైజ్ అండ్ వర్షిప్ అని చెప్పి ఏం చేస్తున్నారు, నాట్యములతో దేవునిని ఆరాధించేది మనం చూస్తూ ఉన్నాం. ఇది మొట్టమొదట ఎవరు స్టార్ట్ చేసినారంటే దావీదు మహారాజా స్టార్ట్ చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఇది సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించేంత వరకు వీరు సమాజపు గూడారం యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. వారు వంతుల చొప్పున తమ పనిని చూచుకొనుచున్నారు. అందులో ఒకడు ఎవరు? ఆసాపు. మనం కూడా దేవుని మందిరంలో, దేవుని యొక్క మినిస్ట్రీలో, పరిచర్యలో దేవుడు మనలను ఎక్కడ నిలవబెట్టారు అన్నది మనం చూడాలి. నువ్వు ఇలాంటి ప్రార్థన కూడికలో ఒక ప్రార్థన చేసే ఒక విశ్వాసీ వీరుడుగా నువ్వు ఆసాపు వలె ఒక మూలలో ఉన్నా, ఒకవేళ నీవు ప్రార్థన చేయడానికి దేవుని మందిరములలో ఏదో ఒక దూరంలో నువ్వు ఉన్నా, ఆసాపును దేవుడు ఏ విధంగా వాడుకున్నాడంటే, మనం బైబిల్లో చూసినట్లయితే అనేక మంది గాయకులలో ఆ వరుసలలో
ఆఖరిగా ఉండేవాడు ఎవరు? ఇతని కుడి పక్కన నిలుచువాడు ఏ ఆసాపు అని బైబిల్ చెప్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దావీదు మహారాజా దేవునికంటూ ఒక గూడారం వేశారు కదా. ఆ గూడారమును వేసిన తర్వాత దావీదు మహారాజా ప్రార్థన చేస్తున్నాడు, నన్ను కూడా ఆశీర్వదించాలి, నా కుటుంబానికి ఒక ఇల్లు కావాలి. దేవుడు దావీదు మహారాజాకి ఆయన ఆశించినట్లు ఒక గొప్ప ఇల్లును దేవుడు దావీదు మహారాజాకి కట్టిబెట్టి ఇచ్చాడు. ఇప్పుడు దావీదు ఆ యొక్క యెరూషలేములో దావీదు పురం అని చెప్పబడుతున్న ఆ సీయోనులో దావీదు కోటలో ఉన్నాడు. కానీ దావీదును ఆశీర్వదించిన దేవుడైతే చిన్న గూడారములలో ముందు ఉన్నాడు. ఒకానొక రోజు దావీదు మహారాజా ఆ కోటలో నుండి తనకు ఎదురుగా ఉన్న యెహోవా మందిరమును అంటే ఆ గూడారమును దావీదు మహారాజు చూసి హృదయంలో చాలా బాధపడ్డాడు. నీ వలన దీవెనలను ఆశీర్వాదములు పొందిన, నీ వలన అభిషేకం పొందిన రాజువైన నన్ను కోటలను ఉంచావు, కానీ నువ్వు ఒక గూడారంలో ఉన్నావు దేవా. నీకోసం నేను ఒక మందిరం కట్టాలని నేను ఆశ కలిగి ఉన్నాను అని తన అభిప్రాయాన్ని దేవునికి తెలియపరిచాడు దావీదు మహారాజు. దేవుని బిడ్డలారా, ఈ ఆలోచన దేవునికి వచ్చిందో లేదో కానీ దావీదు మహారాజా హృదయములలో ఉన్న వాంఛను, ఆశను దేవునికి ఇష్టమైంది. అదే చెప్పండి. దేవుని వలన ఆశీర్వదించబడిన దావీదు నన్ను ఆశీర్వదించిన దేవునికి నేను ఒక గొప్ప మందిరమును కట్టాలని ఆశపడడం తప్ప కాదు. దేవుడు దానిని ఆయన కూడా ఇష్టపడ్డాడు, కానీ అది దావీదు కట్టకూడదని తన ప్రవక్త ద్వారా దాన్ని తెలియపరిచాడు. దావీదు మహారాజా ఉన్న ఆ కోటకు యెహోవా చేత ప్రేరేపింపబడి ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన అన్నాడు, రాజా చిరంజీవి అవును గాక, నీ హృదయములలో ఉన్న ప్రేరేపణ దేవునికి నచ్చింది, దేవునికి ఇష్టమైంది, కానీ అది నువ్వు ఏం చేయకూడదు, నువ్వు కట్టకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. నేను చెప్పలేదు రాజా, నా మీద కోపం తమరు చేసుకోకూడదు. కానీ దేవుడు నీవు ఇష్టపడిన దాన్ని ఆయన సంతోషంగా అంగీకరిస్తున్నాడు. కానీ దేవునికి మందిరం నువ్వు కట్టకూడదట, కానీ నీ గర్భవాసమున పుట్టిన నీ కుమారులలో ఒకడు అనగా సొలొమోను, నీకును బత్షెబాకును పుట్టిన కుమారుడైన సొలొమోనుకి ఆయన ద్వారా ఈ మందిరం కట్టించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అన్నాడు. హల్లెలూయా. దావీదుకి ఇది చాలా మనసు కష్టం కలిగింది. నేను కట్టాలని ఆశపడితే దేవుడు వద్దనేసినాడు, కానీ నా యొక్క ఆలోచనను దేవుడు అంగీకరించాడు, అదే నాకు చాలు. నా కుమారుడైన సొలొమోను దేవునికంటూ ఆ మందిరం కడితే నేను సంపాదించిన ఆస్తి మొత్తం నేను నా కుమారునికి ఇస్తాను అని చెప్పి దావీదు సంపాదించినటు వాటిని, వెండి బంగారములు అన్నిటిని కూడా తన కుమారుడైన సొలొమోనుకి ఇచ్చేశాడు. సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి ఆయన కూడా గొప్ప ధనవంతుడయ్యాడు. కాబట్టి సొలొమోను యెహోవా కోసం మందిరం కట్టాడని మనం బైబిల్లో చూస్తూ 32వ వచనంలో అదే చెప్పబడుతుంది. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారం యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. ఆ సంగీత సేవను, ఆ మ్యూజిక్ మినిస్ట్రీని ఏం చేస్తున్నారు? ఆచరిస్తున్నారు. ఆ మినిస్ట్రీలో ఎవరు చేరి ఉన్నారు? ఆసాపి అంటే లేవియ గోత్రమునకు చెందిన మోషే యొక్క సంతతి ద్వారా వచ్చిన దేవుడు ఆ యొక్క దావీదు మహారాజాకి సన్నిహితుడుగా ఉన్న, స్నేహితుడుగా ఉన్న ఆసాపు ఆ యొక్క సంగీత సేవలో తాను కూడా ఒక వ్యక్తిగా దాంట్లో చేరాడు. హల్లెలూయా. మీరు మొదటి దినవృత్తాంతములలో
మీరు కొంచెం 16వ అధ్యాయమునకు మీరు పేజీను మీరు తిప్పుకుంటే అక్కడ మనం చూస్తున్నాం 4వ వచనం. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆసాపు కుడి పక్కన నిలిచిన వాడుగా దేవుని యొక్క సంగీత సేవలో ఉంటే, ఇప్పుడు ఆ సంగీత సేవలో ఆ యొక్క మ్యూజిక్ మినిస్ట్రీలో పాటలు పాడేవారిలో సంగీతము వాయించే వారిలో వాళ్ళందరికీ ఆసాపు ఏమైనాడు? అధిపతి అయినాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఆశ్చర్యం చూడండి దేవుని బిడ్డలారా. ఆసాప్ సంగీత జ్ఞానం కలిగిన వాడు. ఆసాప్ మంచి గాయకుడు. ఆసాప్ దావీదుకి స్నేహితుడు. ఆసాప్ లేవియ గోత్రమునకు చెందినవాడు. ఈ ఆసాపు యెహోవా మందిరములో యెహోవా మందసం పెట్టే నిలిచి పరిచర్య చేయడానికి ప్రధానులుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారిలో ఆసాపు ఏమిటట? అధిపతి. అది మాత్రం కాదు దేవుని బిడ్డలారా, 7వ వచనం కింద మీరు చూసినట్లయితే, ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని అప్పగించెను. యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏర్పాటు చేసి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆ ప్యాటర్న్ ఆ యొక్క పద్ధతిని అన్నిటిని కూడా అప్పగించాడు దావీదు మహారాజా. గట్టిగా చెప్పండి. అధిపతిగా ఉన్న ఆసాపు ఇప్పుడు ఏమిటంటే వర్షిప్ లీడర్గా తయారయ్యాడు. వర్షిప్ యొక్క ప్యాటర్న్ను ఏ విధంగా చెయ్యాలి అని దావీదు మహారాజు ఆసాపుకును అతని కుటుంబీకులో ఉన్న వారందరికీ ఏం చేశాడు? ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇచ్చాడు. స్తుతి చేయు విచారణను தமிழ்ல எப்படி இருக்கு? அந்த 7வது வசனம் மாத்திரம் வாசிங்க. அப்படி ஆரம்பித்த அந்நாளிலே தானே கர்த்தருக்கு துதிப்பாடவும் துதிப்பாடும்படி தாவீது ஆசாப்பிடத்திலும் அவனுடைய சகோதரர்களிடத்திலும் கொடுத்த சங்கீதமாவது அந்த சங்கீதத்தினுடைய அந்த விதிமுறைகள், இப்படித்தான் ஆராதிக்கணும், இப்படிதான் பாடணும், அது இப்படிதான் ஒழுங்கா இருக்கணும், இது எல்லாத்தையுமே தாவீது ఒక ప్యాటర్న్ రెడీ பண்ணி அந்த ప్యాటర్న్ அந்த முறைய அதுதான் తెలుగులో போட்டிருக்கு స్తుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు దానిని ఎవరికి ఇచ్చాడు? ఆసాపు చేతికి. పాటలు పాడే బృందములలో చివరిగా ఉండే వ్యక్తి. నేనే దీనినంతా చేస్తాను అని ఎప్పుడు కూడా ఆసాపు ఎప్పుడు కూడా ఆయన అనుకోలేదు. కానీ దేవుని దృష్టి వలన దేవుని దృష్టిలో ఆసాపు గుర్తింపు పొందాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా జీవము గల దేవుని మందిరములలో మనం ఉన్నాం. మనము కూడా దేవుని దృష్టిలో గుర్తింపు మనము కూడా ఏం చేస్తుంది? వస్తుంది. ఆమేన్. కానీ దానికి తగినట్టుగా మనము కూడా తగ్గింపుతో మనం ఉండాలి. ఆసాపు తగ్గింపుతో ఉన్నవాడు. ఎప్పుడు తాను మొదటగా ఉండాలని ఆశించేవాడు కాదు. ఆ యొక్క పదవి దేవుని దృష్టిలో నుండి ఆ కృపను, ఆ దయను, వాత్సల్యతను, కరుణను దావీదు ఎలా పొందుకున్నాడో ఆ విధంగా ఆసాపు కూడా పొందుకున్నాడు. అలాగే దావీదు దృష్టిలో కూడా దయ పొందుకున్నాడు ఆసాపు. తనకు స్నేహితుడుగా ఉన్నాడని దావీదు ఇది ఇవ్వలే.
దావీదు స్తుతి చేయు విచారణను ఏర్పరచి, ఓహో ఈ ఆసాపు నాకు క్లోజ్ ఫ్రెండ్ గా ఉన్నాడు, వీడు నా యొక్క అంగరక్షకుడు, వీడు నా యొక్క బాడీగార్డు, కాబట్టి వీడికి నేను ఇస్తానని దావీదు చేయలే. దావీదు యెహోవా దృష్టిలో ఎలా ఆయన గుర్తింపు పొందాడో అదే మాదిరిగా ఆసాపు కూడా జీవగల దేవుని దృష్టిలో నుండి గుర్తింపు పొందాడు. ఆ గుర్తింపు పొందినాడు కనుక దావీదు దృష్టిలో కూడా దయ పొందుకున్నాడు. అందుకే దావీదు ఆసాపు చేతికి దానిని ఏం చేశాడు? అప్పగించాడు. సో కాబట్టి దేవుని బిడ్డలారా, మీకు అప్పగించిన దానిని మీరు నెగ్లెక్ట్ చేయకుండా పరిచర్యలో, దేవుని కార్యములలో ఎవరెవరికి ఏ భాగం ఇవ్వబడుతుందో దానిని మీరు ఏం చేయాలి? చెయ్యాలి. నీకు సామర్థ్యమే లేదనుకోండి, దేవుడు బలవంతంగా నీకు అది పెట్టడు. దేవునికి తెలుసు ఎవరికి ఏ సామర్థ్యం ఉంది అని. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రీ క్రిస్మస్ మనం చేయబోతున్నాం డిసెంబర్ 23. పరిచర్యలో మేము చూస్తున్నాం సహవాసంలో ఎవరెవరికి దేవుడి దృష్టిలో నుండి కృప ఉంది, ఎవరెవరికి దేవుని అభిషేకం ఉంది, ఎవరెవరు ముఖ్యముగా అభిషేకం ఉన్నా, సామర్థ్యం ఉన్నా, జ్ఞానం ఉన్నా, అన్నిటికన్నా మిన్న ఏమిటంటే ఎవరు దేవుని దృష్టిలో తగ్గింపుతో ఉన్నారో. దేవా, నువ్వు దావీదు మహారాజాకి ఆసాపును ఎలా చూపించావో అలా నీ సేవకుడైన నాకు నువ్వు చూపించాలి. ఈ విశ్వాసి, ఈ సహోదరుడు లేదా ఈ సహోదరి, ఈ యవనస్తుడు ఈ పని చేయగలడు, వీడికి ఈ కార్యం అప్పగిస్తే దీనిని వాడు చక్కగా చేయగలడు అన్న ఆ యొక్క వివరణ దేవుడు సేవకుడైన నాకు ఇవ్వాలి. దావీదు ఒక సంగీత సేవను ప్రారంభించినాడు, దానికి అధిపతిగా ఆసాపును నిలబెడుతున్నాడంటే అదే సంగీత జ్ఞానం ఆసాపుకు ఉంది అని దేవుడు గుర్తించాడు. అలాగే దావీదు కూడా గుర్తించాడు. ఇది చాలా ముఖ్యం. ఈ యొక్క గుర్తింపు లేని వారిని మనము తీసుకొని వచ్చి నిలబెట్టినామంటే పరిచర్య ఏమవుతుందంటే గందరగోళం అయిపోతుంది. సో కాబట్టి మనం చూడాలి, ఆసాప్ అధిపతిగా ఏం చేస్తున్నాడు? నిలబెడుతున్నాడు. ఒక సాధారణ గాయకుడుగా పరిచయమైన ఆసాప్ ఇప్పుడు యెహోవా మందసము ఉన్న దాని పక్కన పోయి నిలబడి తెల్లని వస్త్రములు ధరించుకొని, బైబిల్లో రాయబడుతుంది. నేను ఇంతకు ముందు తెల్లని వస్త్రముల గురించిన ఒక మెసేజ్ ఇచ్చేటప్పుడు ఆ యాజకులు తెల్లని వస్త్రములను ధరించుకోవాలి, సన్నపు నార బట్టలను ధరించుకొని వారు బూరలు ఊదించాలి, పాటలు పాడాలి. సో అందుకే దేవుని బిడ్డలారా, ఆసాప్ ఆ తెల్లని వస్త్రములు ధరించుకొని ఆ తంబురను చేత పట్టుకొని దేవుడిని స్తుతిస్తూ ఉంటున్నాడు, దేవుడిని పూజిస్తూ ఉంటున్నాడు, దేవుడిని నమస్కరిస్తూ ఉంటున్నాడు. సో కాబట్టి దావీదు స్తుతి చెయ్యు వివరణను, క్రమమును ఏర్పరిచి దావీదు మహారాజా దానిని ఎవరి చేతికి ఇస్తున్నాడు? ఆసాపు చేతికి ఇస్తున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది మాత్రం కాదు, ఈ ఆసాప్ దావీదు ఏ విధంగా కీర్తనకారుడు అయ్యాడు, ఈ ఆసాపు కూడా మహోన్నతుడైన సర్వోన్నతుడైన దేవుని కోసం పాటలు రాస్తూ ఉన్నాడు. దేవుడి బిడ్డలారా మర్చిపోద్దు, పాటలు అందరూ రాయలేరు. పాటలు రాయడానికి కూడా దానికి ఒక కృప ఉండాలి, దానికి ఒక అభిషేకం ఉండాలి. ఆసాప్ దేవునికంటూ బ్రహ్మాండముగా పాటలను రాసేవాడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఒక పోయట్ అని బైబిల్ చెప్తుంది. ఆయన ఎవరు? ఒక కవిత్వము నేర్చుకున్న ఒక వ్యక్తి. అందుకే 12 కీర్తనలు ఆయన రాస్తూ ఉన్నాడంటే మీరు ఆలోచన చేయండి. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు అని 23వ వచనంలో ఆయన రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు. ఈ ఆసాప్
మనం చూస్తున్నాం 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయం. 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయం చివరిగా ఇది మనం చదివి మనం ముగిద్దాం. 30వ వచనం మనం చదువుదాం. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియా అను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం దావీదు కాలం అయిన తర్వాత సొలొమోను కాలములలో దేవాలయం కట్టబడిన తర్వాత ఆ దేవాలయములలో మొట్టమొదట అభిషేక ఆరాధన జరిపించేటప్పుడు ఆ అభిషేక ఆరాధనకు ఒక లీడర్గా ఆసాపు అక్కడ నిలబడి పాటలు పాడుతూ ఉన్నాడు నూతన మందిరం యొక్క ప్రతిష్ఠిత కార్యక్రమానికి. అది అయిన తర్వాత కొందరు రాజులు వస్తున్నారు. అందులో ఒక రాజు ఎవరు? హిజ్కియా రాజు. ఈ హిజ్కియా రాజు ఏమంటున్నాడంటే, ఆయన అంటున్నాడు దావీదు ఎవరు? రాజు. దావీదు ఎవరండి? రాజు, కింగ్. కానీ ఆసాపు ఎవరు? సంగీతం. ఆయన దీర్ఘదర్శియగు అని ఒక పదం ఉంది అక్కడ. తమిళ రాజావు ಪ್ರಭುಗಳು ಲೇವಿಯரை நோக்கி நீங்கள் தாவீது ஞான திருஷ்டி காரணம் அனலைன் பண்ணிக்கங்க. ஞான திருஷ்டி காரணம் அப்படின்ற அந்த வார்த்தை தீர்க்கதரிசியை தான் குறிக்கும். தெலுங்குல கரெக்டா வந்திருக்கு. தமிழ்ல தான் ஞான திருஷ்டி. தமிழ் என்னது? ஞான திருஷ்டினா நீங்க வேற விதமா யோசிக்க வேண்டாம். ஞான திருஷ்டி என்பது ப்ராஃபட். உங்களுக்கு புரிஞ்சா சொல்றது? ஆசாப்பு வர்ஷிப் லீடர் மாத்திரம் இல்லை, பாட்டு பாடுறவன் மாத்திரம் இல்லை, மியூசிக் வாசிக்கிறவன் மாத்திரம் இல்லை, பாட்டை எழுதுறவன் மாத்திரம் இல்லை. ஆசாப் இங்க என்னவா இருக்கிறாரு? அவர் தீர்க்கதரிசியா இருக்கிறார். வாவ், ஹல்லேலூயா. அவர் என்னவா இருக்கிறாரு? தேவனுடைய ஆலயத்துல ஒரு சாதாரண பாட்டு பாடுற ஒரு சிங்கரா இருந்த ஒரு ஆளு இப்ப என்னவா ஆயிட்டாரு? ப்ராஃபட், ஞான திருஷ்டிக்காரன். தமிழ்ல என்ன போட்டிருக்கு? ஞான திருஷ்டிக்காரன். இப்போ தேவனுடைய வார்த்தைகளை ஜனங்களுக்கு சொல்லக்கூடிய ஒரு தீர்க்கதரிசியா இருக்கிறான். ప్రవచించేవాడే ప్రవక్త. ప్రవచించేవాడే ప్రవక్త. సోదే చెప్పేవాడు కాదు ప్రవక్త. మనమందరము సోదే చెప్పే వాళ్ళ దగ్గర మనం వెళుతూ ఉంటాం. సోదే చెప్పేవాడు కాదు ప్రవక్త. ప్రవక్త దేవుని వాక్యమును ప్రవచించేవాడు, దేవుని మాటలను ప్రజలకు ప్రకటించేవాడు, బోధించేవాడు ప్రవక్త. సోదే చెప్పేవాడు కాదు. ఇక్కడ చూస్తున్నాం దావీదు మహారాజా. కానీ హిజ్కియా కాలంలో దావీదు ఉన్నాడా? లేడు. ఆయన రచించిన శ్లోకం ఉంది, కీర్తనలు పద్యం ఉంది. హలో, దావీదు రచించిన శ్లోకములను తర్వాత దీర్ఘదర్శియగు ఆసాపు. ఇప్పుడు ఆసాపు ఎవరు చెప్పండి? దీర్ఘదర్శి, ప్రాఫెట్. ఆయన రచించిన శ్లోకం. అట్లయితే ఆసాపు శ్లోకం రచించాడా? లేదంటే 12 కీర్తనలు అక్కడ బైబిల్లో చేర్చబడుతుందా? సో ప్రవక్తయగు బైబిల్లో చెప్పబడుతుంది, దీర్ఘదర్శియగు ఆసాపు దావీదు మహారాజాకు సమానముగా దావీదు మహారాజా కీర్తనలను శ్లోకములను ఎత్తి, ఆసాపు దీర్ఘదర్శియగు రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడి అని రాజైన హిజ్కియా అధిపతులకు లేవీయులకు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు, కమాండ్ చేస్తున్నాడు. దావీదుకి సమానముగా దీర్ఘదర్శిగా ఉన్న వ్యక్తి ఎవరు?
దేవుని యొక్క సేవలో, సంగీత సేవలో, పాటలు పాడే బృందంలో ఒక మూలలో ఉన్న ఒక వ్యక్తి ఎంతవరకు ట్రాన్స్ఫర్మేషన్ అయినట్టు ప్రవక్త అనే స్థానానికి వచ్చారు. గట్టిగా వెళ్ళి చెప్పండి. మనం కూడా ఏం కావాలి? దేవుని పరిచర్యలో మనము కూడా ఆ స్థితికి ఆమేన్. పరిస్థితులను కారణం చెప్పుకొని సోమరులుగా ఉండకూడదు. అవకాశములు వస్తూ ఉంటే మీరు దానిని నెగ్లెక్ట్ చేయకూడదు. నేను చెయ్యను, నాకు ఇష్టం లేదు, నేను పాట పాడను, నేను ప్రీ క్రిస్మస్కి నాట్యము తెలుసు కానీ నాట్యం ఆడడానికి మనకి ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేవు. అలా ఉన్నట్లయితే మీరు దేవునిలో ఏమవ్వరు, ఎదగరు. ఆసాపులాగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని దృష్టిలో నుండి మీరు దయను, కరుణను, ముఖ్యముగా గుర్తింపును మీరు ఏం చేసుకోవాలి? పొందుకోవాలి. ఈ కృప ఉంటేనే మీరు దేవుని మందిరంలో ఏమవుతారు? పచ్చని ఒలివ చెట్టు వలె యెహోవా మందిరంలో ఏమవుతారు? సో కాబట్టి ప్రార్థన చేసేవారు ఊరికే వచ్చి కూర్చొని పోకూడదు. 2 నిమిషమైనా మీరు ప్రార్థన చేసి పోవాలి. అర్థమైందా? లేదంటే మీరు వచ్చి కూర్చోవడంలో ప్రయోజనమే కాదు. పాస్టర్ అవకాశం ఇయ్యలేదు అని మీరు చెప్పకూడదు. దానికి తగినట్టుగా మీరు ఏం కావాలి? మీ జీవితం ఉండాలి. మీరు ఫిట్ అవ్వాలి. మీరు ఫిట్ అవ్వకపోతే ఏదో ఒక డ్యూటీ లాగా మీరు వచ్చినట్లయితే అది దేవునికి తెలుసు కాబట్టి దేవుడు మిమ్మల్ని వాడుకోలేరు. సో కాబట్టి మీరు ఏం చేయాలి? అవకాశాన్ని మీరు ఏం చేసుకోవాలి? పొందుకోవాలి. కనుక ఆసాపు ఒక ప్రవక్తగా ఇక్కడ కనిపించిన గొప్ప ఆశీర్వాదకరంగా మనం చూస్తున్నాం. దావీదు ద్వారా ఏర్పరచబడిన బృందములలో ఉన్న ఆసాపు ఇప్పుడు హిజ్కియా కాలములలో ప్రవక్త అనే స్థానానికి ఎదిగాడు. మీలో ఎంతమందికి ఇది అర్థమైందో కదా? కాలము పోతాను 20 సంవత్సరాల మందిరానికి వచ్చి అదే మాదిరిగా కూర్చొని పోవడంలో ఏ ప్రయోజనం కాదు. అందుకని 23వ తేదీ ప్రీ క్రిస్మస్లో మీకు ఇవ్వబడుతున్నటువంటి అవకాశాన్ని మీరు ఏం చేసుకోవాలి? కాదు, గీదు, వద్దు అని కాకుండా ఇవ్వబడిన అవకాశానికి న్యాయం చేసినట్టు మీరు జీవము గల దేవునిని ఏ పని దేవుడు అప్పగించాడో ఆ పని మీరు చక్కగా చేసి దేవునిని స్తుతించి, దేవునిని ఆరాధించి, దేవునిని మహిమపరచి ఆయనను సాష్టాంగముగా మీరు నమస్కారం చేయాలి. అప్పుడు మీ జీవితం ఏమవుతుంది? ధన్యతకరంగా మారుతుంది. హల్లెలూయా. సో మన సహవాసములలో ఉన్న అందరూ ఆసాపు అవ్వలేదు, కానీ ఉన్నవారైనా ఆసాపుగా మారడానికి ప్రయత్నం చెయ్యండి. దేవా, నన్ను ఒక ఆసాపులాగా నీ మందిరములలో నిలబెట్టండి. నాకు పాటలు పాడడానికి దేవా నువ్వు కృప ఇచ్చినట్లయితే దానిని ప్రభా నువ్వు వాడుకోండి. ప్రార్థన చేయడానికి నాకు నువ్వు కృప ఇచ్చినట్లయితే నన్ను దాంట్లో వాడండి. దేవా, వాక్యము చెప్పుటకు నాకు ఒకవేళ కృప ఇచ్చినట్లయితే దాంట్లో నన్ను వాడుకోండి. దేవా, నిన్ను స్తుతించే దాంట్లో నన్ను వాడుకోవాలంటే నన్ను వాడుకోండి ప్రభువా. నాలో ఏముంది, నేను మీకోసం ఏం చెయ్యగలను అని హంబుల్గా మీరు చెయ్యాలి. మర్చిపోవద్దండి, అపవాది అయిన సాతానుడు గర్వించిన వాడై నేను దేవునిని మించిపోతాను, మహోన్నతునికి సమానముగా కూర్చుంటాను, ఆకాశ మండలములకి ఎక్కేదునో నేను లూసిఫర్ అన్నాడు. కాబట్టి ఆ స్థానంలో నుండి వాడు పడిపోయిన దూతగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పడిపోయిన వాడే అపవాది. వాడికి గర్వం వచ్చింది కాబట్టి లుక్ అట్ ఆసాపు. ఆసాపును చూడండి. ఆసాపు తనతో కూడా ఉన్న వారిని సమకూర్చునేవాడు. రండి, మనం అందరము జీవము గల దేవుడిని ఏం చేద్దాం? ఆరాధన చేద్దాం. మీరు చింతపడవద్దండి. రండి మీరు దేవుని మందిరానికి, మనం పోయి దేవుడిని ప్రార్థన చేద్దాం, మనం దేవుడిని ఆరాధన చేద్దాం. ఆదివారము ఆరాధనకే మనం పోవాలి.
మనం ఆలస్యంగా పోతే ఎట్లా మనకు ఆశీర్వాదం వస్తుంది? పాటలు పాడేటప్పుడు మనం కూడా కుటుంబంగా పోయి కూర్చొని మనం పాటలు పాడుదాం. మనము పాటలు పాడితేనే మనకు ఆశీర్వాదం వస్తుంది, దేవునికి స్తుతిస్తేనే మనకు ఆశీర్వాదం వస్తుంది అని చెప్పి ఆసాపు వల్ల సమకూర్చే వారిగా, గ్యాదరింగ్ చేసేవారుగా, పేరుకి తగినట్టుగా మనం ముందు ఉండాలి. ఆసాపు జీవము గల దేవుని యొక్క గుడారములలో మందసం పెట్టే పక్కన నిలిచేవాడు, తెల్లని వస్త్రములు ధరించుకొని దేవుని కంటూ పద్ధతిగా, దేవుని కంటూ స్తుతి స్తోత్రములు అర్పించేవాడుగా, దేవుని కంటూ జీవము గల దేవుడిని ఆరాధించేవాడుగా, శ్లోకములు ఎత్తి పాడేవాడుగా, స్తుతించేవాడుగా దావీదు ఏం చేస్తున్నాడు? ఆసాపును నియమిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క పాటలు పాడే బృందానికి, ఆ యొక్క సంగీత సేవలో, మ్యూజిక్ మినిస్ట్రీలో ఆసాపు ఏమవుతున్నాడు? లీడర్గా, అధిపతిగా దేవుడు ఏం చేస్తున్నాడు? అతన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇది ఎదుగుదల. ఇది కాకుండా మనం ఏదో వచ్చినాము పోయినాము అని అంటే అది ఎదుగుదలనే కాదు. సో కాబట్టి ఆసాపు ఒక ప్రవక్త అనే స్థానానికి ఎదిగాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మనము కూడా ఆ విధంగా ఎదుగుదాం. రాబోయే క్రిస్మస్ పండుగ, ప్రీ క్రిస్మస్ పండుగ, నూతన సంవత్సర పండుగ, ప్రతి ఒక్క బల్ల ఆరాధన కార్యక్రమంలో మనము ముందుండాలి. దేవునిని మనం కలిసి మనం పాడాలి. తద్వారా దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి. ఆయన దయను, ఆయన యొక్క కృపను మనం పొందుకొని జీవము గల దేవుని యొక్క గుర్తింపు కలిగిన వారంగా మనం నిలబడాలి. అలా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆసాపులాగా మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ టు జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్.